మిస్ ఇంగ్లాండ్ బిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉండొచ్చని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లాకు బీఆర్ఎస్ నాయకులే డబ్బులు ఇచ్చి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయించిన కుట్రే అని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు విదేశాల్లో బ్లాక్ మనీ ఉందని దాన్ని ఉపయోగించి ఈ కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. మెల్లా మ్యాగీ ఇంట్లో తగిన వసతులు లేవన్న కారణంతో లండన్ కు తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆమె చేసిన ఆరోపణలపై కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోందని ఎంపీ చామల ఆరోపించారు. ప్రభుత్వ పరువు దెబ్బతీయాలన్నదే ఈ కుట్ర వెనుక ఉద్దేశమని మండిపడ్డారు. వాళ్ళే డిసైడ్ చేసి అక్కడ ఏం జరిగిందో వాళ్ళే ఒక కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి గతంలో కూడా ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందలు వేయడానికి ఇట్లాంటి ఆరోపణలు తీసుకొస్తారు. ఆమె లండన్కి వెళ్ళిపోయేటప్పుడు వాపసు మా అమ్మకో వాళ్ళ అమ్మమ్మకో బాగాలేదని చెప్పి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ వాళ్ళు ఓపెన్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె అక్కడ పోయి ఒక సన్ న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. నన్ను ఎవరో గిచ్చిర్రు, నన్ను ఎవరో గుంజిరని ఆమె చెప్పలే. అది బీఆర్ఎస్ పార్టీ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్. వీడియో ఫుటేజ్ ఉంటే ఫస్ట్ ఆమె చెప్పేది నన్ను ఇద్దరు ఇబ్బంది పెట్టిరని స్టేట్మెంట్ ఇచ్చేది. లండన్లో ఇచ్చిందా? నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌటు ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. ఇద్దరు పేర్లు చెప్పి వాళ్ళు ఏదో అసభ్యకరంగా వివరించారు అనేది మాత్రం ముమ్మాటిగా ఇది ఒక ఇద్దరిని టార్గెట్ చేయడం, ఆ ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి సన్నిహితులు అని చెప్పి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఇండైరెక్ట్గా. దీంట్లో మీకు కుట్ర కనిపిస్తలేదా? అక్కడ ఏం జరిగిందో వాళ్ళే డిసైడ్ చేసి అక్కడ ఏం జరిగిందో